కుడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందులకై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నెట్టి ఆరాధన దినములు తండ్రి మమ్మల్ని నిలవబెట్టి తండ్రి మీ మాటలతోనూ తండ్రి మీ పాటలతోనూ ఆయన జ్ఞానాన్ని ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాను. ఆయన రావాల్సిన వారిని రప్పించండి తండ్రి. మరి పిల్లల పాట పాడుపోవచ్చుండగా అలాగే వాక్యం మీరు విండుచుండగా మీరే తోడుండి ముందుకు నడిపించమని కోరుతూ రావాల్సిన వారిని త్వరగా రప్పించమని కోరుతూ క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిత్య వచ్చి పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 23వ పాట పాడుకుందాం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం, వెలలేని విడిపోని తన ప్రేమ బంధం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మనసెరిగిన దేవుడు తన బిడ్డని మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. వివాహానికిదే అర్థం, దీనిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం, వెలలేని విడిపోని తన ప్రేమ బంధం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం.
బహుమానం తన కొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దీనిలోనే పరమార్థం. మనిషి జన్మకిదే అర్థం, దీనిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధం. వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. నిద్రించే తన ప్రియులకు వెలలేని వడిలోని ప్రేమానుబంధం. వెలలేని విడిపోని తన ప్రేమ బంధం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. పాట పాడి వినిపించినటువంటి నిత్యాకి మరి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి గౌతమ్ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తాడు. ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ
డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. ఆరోగ్యాలను కోల్పోయారు, ఆత్మీయంగా చనిపోయారు, కీడులెన్నో కొని తెచ్చుకున్నారు, నరకయాతనలు పడుతున్నారు. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికి ప్రయాస వద్దురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, సిరి సంపదలంటూ బ్రతుకును కాల రాసుకుంటూ, మనీ మనీ అంటూ ధనమును అగ్గిపాలు చేస్తున్న మానవ పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. చితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా. స్థితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా. పాట పాడి వినిపించినటువంటి మరి గౌతమ్కి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి రాజలక్ష్మమ్మ గారు ఒక పాట పాడి వినిపిస్తారు. మన పాటల పుస్తకంలో నుంచి 25వ పాట అండి. కనుమూయక ముందే తెలుసుకోవో నిజాన్ని, కనుమూయక ముందే తెలుసుకోవో నిజాన్ని, ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజుకు చావుకు దగ్గరవుతారు. తినుచు తాగుచు సంతోషించమని చెప్పి, తినుచు తాగుచు సంతోషించమని చెప్పి, నిన్నర్ధాంతరంగా వదిలివేస్తుంది, నిన్నర్ధాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నిని ఆత్మను పంపేస్తుంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని, మేలు పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేలు పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెనువుచ్చులు సుమా, దేహాన్ని తగలబెట్టు కట్టెలని మరొకమా.
ఆశా మమకారాలు పెనువుచ్చులు సుమా, నీ దేహాన్ని తగలబెట్టు కట్టెలని మరొకమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై ఘనముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైనా నీ దేహం మహిమగా మారును, పరీక్షమే దానికి అడ్డు తొలగిపోవును. మన్నైనా నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. పుట్టి తెలుసుకున్నావు లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావు ఈ లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. తెలుసుకో ఈ నిజాన్ని, ముద్రు వెనకే ఉంది మిస్టరీ, దైవ గ్రంథం తెలిపింది దాని హిస్టరీ. కనుమూయక ముందే తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీ శత్రువని. పాట పాడి వినిపించినటువంటి రాజలక్ష్మి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యపట్నంలోకి వెళ్ళిపోదామండి. దయచేసి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి వాక్యపట్నంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మరి సూర్య చదివి వినిపిస్తాడు. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు శ్రీలతమ్మ గారు చదివి వినిపిస్తారు. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరివేరట శుభవందనములండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్య నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మొదటి వాక్యపట్నాన్ని చదివి వినిపించినటువంటి మరి సహోదరుడు సూర్య గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు శ్రీలతమ్మ గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుండి. మీరు మీ పారంపర్య ఆచార్యము నిమిత్తము దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచెదురు, కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. వాక్యపట్నాన్ని చదివినటువంటి మరి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పాట పాడుకుందామండి. మరి లేఖన వచ్చి పాట పాడి వినిపిస్తుంది.
పాట పాడి వినిపించినటువంటి మరి లేఖనకి సంఘం తరపున అభినందిస్తున్నాను. మరి వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. మరి వాక్యము నిమిత్తం ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి స్వాతి సిస్టర్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. కూడి వచ్చిన అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకన్న తండ్రి మమ్మల్ని తండ్రి గడిచిన వారమంతా తండ్రి ఎంతగానో తండ్రి భద్రంగా తండ్రి కాచి కాపాడినందుకు లెక్కలే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి పాటల్లో తండ్రి వాక్యాల్లో తండ్రి ఉత్తరపత్రుతాల్లో తండ్రి ఎంతగానో తండ్రి సహాయతను అందించినందుకు లెక్కలే వందనాలు ప్రభువా. అలాగే ప్రభు నీ కుమారుడు తండ్రి వాక్యం అందిస్తుండగా తండ్రి మేము ఏదైతే మాటలు వినాలని ఉందో ప్రభు మేము విని గ్రహించుకునే భాగ్యం దయచేయండి ప్రభు. అలాగే తండ్రి విని మర్చివారంగా కాకుండా ప్రభు మేము గ్రహించుకుని ప్రభు వాక్యాన్ని ప్రభు ఎలా చెప్పాలని నేర్చుకోవడానికి సహాయత దయచేయండి ప్రభు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి దేవ. ఎవరైతే రాని విన్నారో దేవ ప్రతి ఒక్కరి వారి ప్రయాణాల్లో కూడా ప్రభు నీ సహాయత దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా ప్రభు వాక్యం అందిస్తున్న తండ్రి నీ కుమారునికి ప్రభు నీ పరిశుద్ధాత్మ సహాయతను దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తుని వేడుకుని తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి స్వాతి అక్క గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కుమారుని యొక్క పునరుత్థాన దినమున మేము ఇలా కూడి మీ వాక్యాన్ని నేర్చుకుని చుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నటకు శక్తిని బలాన్ని దయచేయమని, మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మీ చెంతకు చేరే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ఆలోచిద్దాం. అంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటున్నాడు. అవిశ్వాసులు అంటే ఎవరండి? అవిశ్వాసులు అంటే ఎవరు? మీరు అవిశ్వాసులతో జోడు కట్టొద్దు అంటే జోడుగా ఉండకుండా అంటే ఏంటి? జత కట్టొద్దు, జత చేయొద్దు, వారితో ఇంకా మనం ముందుకు వెళ్తే స్నేహం చేయొద్దు అని. అంటే ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మీరు ఈ మాటని ఉదాహరణగా తీసుకుని అంటే ఈ మాట చెప్పి ఏం చేస్తున్నారంటే నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు బిర్యానీని వైట్ రైస్ పెట్టారనుకోండి పక్కన ఈరోజు కంచంలో, ఇప్పుడు బిర్యానీకి వైట్ రైస్కి ఏంటి సంబంధం? ఏది ఇష్టపడతారు? అలాగే ఇక్కడ నీతి అనేది దుర్నీతితో ఏంటి సాంగత్యం, దానికి సంబంధం ఏంటి? ఇంకా వెలుగునకు చీకటితో ఏంటి పొత్తేంటి? వెలుగు చీకట్లు వస్తున్నాయి కదా, వెలుగుకి చీకటికి పొత్తేంటి అని అడుగుతున్నారు. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నామంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నామంట. ఇప్పుడు నేను జీవము గల దేవుని ఆలయం అని మీరు నమ్మగలుగుతున్నారండి? ఎలా నమ్మాలి? నేను జీవము గల దేవుని ఆలయం అని ఎలా నమ్మాలి? మీలో జీవక్రియలు ఉండాలి, నాలో జీవక్రియలు ఉండాలి. ఏంటి జీవక్రియలు అంటే ఏంటి? మీరు నమ్మిన విశ్వాసంతో మీకు కలుగుతున్న మేలులు గాని నష్టాలు గాని క్రియరూపకంగా జరుగుతుంటే అది జీవం, అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక పాము ఉందనుకోండి, ఇక్కడ పాము అది పాకుతుందనుకో జీవంతో ఉన్నట్టు, పాకట్లేదనుకోండి ప్రాణం లేదనుకో అది ఒక రోజుకి క్షీణించిపోతుంది అనుకోండి, చీమలు వచ్చి తినేస్తున్నాయి అనుకోండి, దాని మీద పురుగులు పాకుతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏమైనట్టు? అది చనిపోయింది. అలాగే మనం జీవము గల దేవుని ఆలయం అని చెప్పుకోవాలి అంటే మనం కూడా ఎలా ఉండాలి? జీవం కలిగి ఉండాలి, దేవుని కోసం నడుస్తూ ఉండాలి, దేవుని పని చేస్తూ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలలోకి వెళ్ళిపోవాలి. మీకున్న సమయం
ఎంతవరకు దేవునికి ఇస్తున్నారు? మీకున్న టైంని ఎంతవరకు దేవునికి ఇస్తున్నారు? నేను ఎంతవరకు దేవునితో గడపాలని నిర్ణయించుకున్నారు? ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ప్రేమ కానివ్వండి, ఎవరి ప్రేమనైనా ఒకరిది అని చెప్పడానికి కాకుండా ఎవరి ప్రేమనైనా ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే ఈ ప్రేమలు భూమి మీద ఉన్నాయి అంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి. అలాగనే అక్రమ సంబంధాల గురించి చెప్పట్లేదండి నేను. అక్రమ సంబంధాలది ప్రేమ కాదు, ఓకేనా? కాబట్టి ఆ ప్రేమని, దేవుని ప్రేమని పొందుకోవాలి అంటే ఇక్కడ మీరు దేవుణ్ణి ప్రేమించాలి, అంతేనా? ఇప్పుడు తండ్రికి కూతురు ఇష్టం అనుకోండి, తండ్రిని కూతురు ప్రేమిస్తూ తండ్రి కూతురిని ప్రేమిస్తేనే అక్కడ ఏదైనా ప్రేమకు అవకాశం ఉంటుంది. లేదంటే ఆయన సోలో అయిపోతాడు, అంతే కదా? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమలో మీ ప్రేమ ఎంత ఉంది తెలియాలి, ఓకేనా? అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నప్పుడు విశ్వాసులతో అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. అవిశ్వాసులు ఎవరు? ఇంతకీ అవిశ్వాసులు ఎవరండి? అవిశ్వాసి అంటున్నాడు. ఎవరు అవిశ్వాసులు అంటే? ఎవరు నమ్మలేదు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు పొమ్మంటే పోతుంది. మాట గుర్తొచ్చిందా? ఎవరళ్ళు? యేసుక్రీస్తు వారి శిష్యులు. ఎవరండి? యేసుక్రీస్తు వారి శిష్యులనే ఏమంటున్నాడు ఆయన? తిడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు అవిశ్వాసులు అంటే ఎవరండి? విశ్వసించి నమ్మని వారు అవిశ్వాసి అండి. విశ్వాసి అంటున్నాడండి, విశ్వాసి కాదు అనట్లేదు. అవిశ్వాసులైన మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేసింది అంటాడు. అవిశ్వాసి అనగానే విశ్వాసంలో ఉండి విశ్వసించలేకపోవడం, యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మాట వినకపోవడం, ఆయన మాట నెరవేర్చకపోవడం, ఇతనే అవిశ్వాసి. ఇప్పుడు అవిశ్వాసి అంటే ఎవరు? విశ్వసించి ఆయన పని చేయని వారు, ఆయన గురించి మాట్లాడిన వారు, ఆయన రాసిన గ్రంథం చదవని వారు అందరం అవిశ్వాసులే. అంటే ఇప్పుడు మీ పక్కన వాళ్ళని ఆలోచించుకోండి. మీ పక్కన వాళ్ళు ఒకవైపు చూడండి, ఒకసారి చూడండి మీ పక్కన వాళ్ళని. ఇప్పుడు మీరు అడగండి, మీరు అవిశ్వాస అని అడగండి. ఇప్పుడు బైబిల్ చదివారా అని అడగండి ఒకసారి. ఇప్పుడు ఏమవుతాం మనం? అంతే కదండి. ఇప్పుడు మనతో ఎవరు జత ఉండకూడదంట? విశ్వాసులు. మీలో ఎవరు విశ్వాసులో వాళ్ళు అవిశ్వాసులతో జత ఉండకండి, అంతే కదండి. అంతేనా వాక్యం? అలాగే ఉందా? ఏమన్నా ఉంది? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే విశ్వాసం కలిగి జీవించాలి భూమి మీద, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం ఏంటి? మనకి ఏది ఆధారం? ఇప్పుడు వాక్యమే. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఆపద వచ్చినప్పుడు వాక్యం దగ్గరికి రాకూడదంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆపద వచ్చినప్పుడు వాక్యాన్ని చదవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈరోజు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఈరోజు ఏదో బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, ఈ ఇబ్బందిని వచ్చిన తర్వాత ఇదిగో పలానా వాక్యం చదివితే నెమ్మది వస్తుందని వాక్యం చదువుతారు, అంతేనండి. ఇబ్బంది వచ్చిన తర్వాత లేదంటే శ్రమ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. దేవుడు శ్రమ రాదని అయితే చెప్పలేదు, అవునా? దేవుడు శ్రమ రాదు అని చెప్పలేదు, ఇంకా ఇబ్బందులు కలగవని చెప్పలేదు. ఇదిగో నన్ను నమ్ముకున్న వారిని ఇదిగో మిమ్మల్ని నిందల పాలు చేస్తారని చెప్పాడు ఆయన. ఇన్ని తెలిసి ఇదిగో నింద వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే ఏం లాభం అండి? ఆయన చేయకమాండు. మీరు ఎంత నింద అయితే అనుభవించగలదురో అంతే ఇస్తాడు, ఎంత శ్రమ అయితే అనుభవించగలదురో. ఇక్కడ మీకు ఒక మాట కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఒక మాట కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? 15వ వచనం చదవండి. 15వ వచనం. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? క్రీస్తునకు బెలియాలుతో ఏం సంబంధం? క్రీస్తునకు సాతానుతో ఏం సంబంధం అంటే బాగుంటుంది. క్రీస్తునకు దెయ్యంతో ఏం సంబంధం అంటే బాగుంటుంది, మనకు అర్థమవుతుంది. క్రీస్తునకు ఫరోతో ఏం సంబంధం అంటే బాగుంటుంది. ఇక్కడ బెలియాలుతో అన్నారు. బెలియాలు అంటే ఎవరు? బయలు దేవత గురించి మనకు తెలుసు, ఓకేనా? బయలు చరిత్ర వాటినన్నీ మనం చదువుకున్నాం. ఈ బెలియాలు అంటే ఎవరండి? ప్రశ్న వచ్చిందా మీకు? ఈ ప్రశ్న ఆలోచించినప్పుడు ఇదిగో ఈ బెలియాలు, క్రీస్తునకు బెలియాలుతో ఏంటి సంబంధం ఏంటి అని మాట్లాడుతున్నారు పౌలు గారు. ఈ బెలియాలు గురించి ఇక్కడ తప్పించి మరి బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ వ్రాయబడలేదు. అర్థమవుతుందండి? ఈ బెలియాలు అనే పదం ఇక్కడ తప్పించి లేదంటే ఈ సందర్భంలో ఉంది, కానీ మరొక సందర్భంలో ఎక్కడ బైబిల్లో
లేదు. అయితే ఈ బెలియాలు ఎవరు? ఈ బెలియాలు గురించి తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రకటన గ్రంథాన్ని ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద ఒక తప్పిదం మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లు, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించిన వారు నీలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బాలాకు నేర్పిన బిలాము బోధ అంటున్నారు. అంటే బిలాము అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అని, ఓకేనా? ఒక వ్యక్తి, బిలాము అనగా ఒక వ్యక్తి ఉన్నాడని. ఇంకొక కింద చదవండి. అటువలనే ఆ నికోలాయితులు బోధన అనుసరించి వారు నీలో ఉన్నారంటున్నాడు. అంటే నికోలాయితులు అనగా ఒక వ్యక్తి నుంచి వచ్చిన వారు అని అర్థం. నికోలాయితులు కూడా ఉన్నారు. ఈ నికోలాయితుల గురించి మీకు ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు లాస్ట్ వీక్ చెప్పాను, బుధవారం, ఓకేనా? ఈ నికోలాయితులు ఎవరో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాను. అంటే ఒక వ్యక్తి నుంచి వచ్చిన జాతి అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కొరింథీ పత్రికకి వెళ్ళిపోతే ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నారు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? ఏమంటున్నారండి? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? నికోలాయితులు కూడా, నికోలాయితులు అని ఏమి రాయబడలేదు, నికోలస్ అనే రాయబడింది. అయితే ఇక్కడ మనం ఈ సందర్భాన్ని చూడగలిగితే బెలియాలు ఎవరు అసలు? బెలియాల గురించి ఎందుకు పౌలు గారు మాట్లాడుతున్నారు? క్రీస్తునకు బెలియాలతో ఏంటి అసలు సంబంధం ఏంటి? ఆయనకి ఈయనకి సంబంధం, ఆయన్ని కలుపుతారేంటి అని మాట్లాడుతున్నారు. అంతే కదా. పైన మన గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అని ఇక్కడ డైరెక్ట్ పేరు మెన్షన్ చేయకుండా వేరే పేరుతో మాట్లాడుతున్నారు. అయితే మరి బైబిల్ గ్రంథంలో బెలియాలు అనే పదం మరలా మీకు కనిపించదు. మరి ఇతను ఎవరు? సాతానాన్ని చెప్పుకోవచ్చా? లేదంటే వేరే ఎవరైనా ఉన్నారా? ఆ కాలానికి ఏమైనా సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే క్రొత్త నిబంధనలో ఎక్కడ మీకు ఈ సందర్భం తప్పించి మరొక సందర్భం తెలియదండి. అయితే దీన్ని ఇంగ్లీష్లో పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని మనకి చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇంగ్లీష్లో బెలియాలు అని తెలుగులో ఉంది కదండి, ఇక్కడ కొత్త నిబంధనలో. ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి బెలియాలు అనే పదాన్ని వాడినట్టుగా మనం చూసాం. అయితే ఎబ్రీ భాషలో బెలియాలు అంటే బెలియా అనగానే లేకుండా అని అర్థం హిబ్రూ భాషలో. నెక్స్ట్ యాల్ అని వచ్చింది కదా, బెలియాలు. యాల్ అంటే విలువ లేకుండా అని అర్థం, ఓకేనా? హిబ్రూ భాషలో. అంటే హిబ్రూ భాషలో కూడా కొన్ని పదాలు డైరెక్ట్గా పెట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. అయితే పాత నిబంధనలో తరచుగా ఈ పదాన్ని వాడారు. ఎక్కడ అంటే తెలుగులో కాదు, మళ్ళీ పాత నిబంధనలో ఈ పదాన్ని వాడారు. అలా అని తెలుగులో వాడలేదు. తెలుగులో ఏమని అంటారంటే వాటి అర్థాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పాత నిబంధన వచనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13వ వచనం. పనికి మాలిన కొందరు మనుషులు, చూడండి అక్కడ తెలుగులో మీరు చదువుతున్నారు కదా, పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతల వలె పూజింతుము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. ఇప్పుడు ఇదే ఇంగ్లీష్లో ఏమనుందో చూడండి. చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ ఏమనుందంటే చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్. ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ని ఏమంటున్నారు తెలుగులో? పైన 13వ వచనం, పనికి మాలిన కొందరు మనుషులు. ఎంతమంది అండి? పనికి మాలిన కొందరు మనుషులు. ఇప్పుడు బెలియాల్ అనగానే ఏంటి అర్థం? పనికి మాలిన వారు, ఓకేనా? పనికి మాలిన వారు. ఇక్కడ ఒక అర్థాన్ని మనం ఆలోచించాం. అలాగే రెండో సందర్భానికి వెళ్ళగలిగితే న్యాయాధిపతులు 19వ అధ్యాయము 22వ వచనం. న్యాయాధిపతులు వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకీరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు
అతనికి బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా. ఇక్కడ ఈ సందర్భం మళ్ళీ మనం ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఇంగ్లీష్ చెప్తున్నామని వేరే విధంగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఆ పదాన్ని కొన్ని డైరెక్ట్గా ప్రచురించడం జరిగింది. ఏ పదాలు అయితే ఉన్నాయో తెలుగులో ఆ పదాలని కొన్ని డైరెక్ట్గా ప్రచురించడం జరిగింది. ఎలాగా? హెబ్రీ గ్రీకుగా భాష నుంచి తర్జుమా చేసినప్పుడు ఆ పదాలు మీకు కొన్ని పదాలు తగిలితాయి. హల్లెలూయా అనేది ఏ పదం? గ్రీక్ వర్డ్. దానికి తెలుగు అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించండి, అలా అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి రండి. ఏమంటున్నారు ఇప్పుడు? ఇక్కడ కూడా సన్ ఆఫ్ బెలియాల్ అంటున్నారు, చూడండి. అన్నారా? సన్స్ ఆఫ్ బెలియాల్. అది ఆ రెడ్ సర్కిల్లో చూడండి, సన్స్ ఆఫ్ బెలియాల్ అంటే ఏమని ఉంది పైన రెడ్ సర్కిల్లో? చూడండి, ఏమని సర్కిల్ వేసాం? కొందరు పోకిరీలు. అంటే ఇప్పుడు ఇందాక ఏమని చదువుకున్నామంటే పనికి మాలిన వారు. బెలియాల్ అంటే ఎవరు? పనికి మాలి పోకిరీలు. పోకిరీలు. ఇంకా ఏమంటున్నారంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కూడా సన్స్ ఆఫ్ బెలియాల్ అంటున్నారు, చూడండి. ఇక్కడ కూడా సన్స్ ఆఫ్ బెలియాల్ అంటున్నారు. 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి జనుల విషయమై. చాలండి, మీకు ఇక్కడ ఆ పదానికి అర్థం చెప్పడానికి మాత్రమే మనం చదువుకుంటున్నాం కాబట్టి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే ఎలా ఉన్నారంటండి? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇప్పుడు ఇంగ్లీష్లో వీరిని అదే అంటున్నాడు, చూడండి. సన్స్ ఆఫ్ బెలియాల్ అంటున్నాడు, చూడండి. ఇంగ్లీష్లో కూడా ఏమంటున్నాడు వీళ్ళని అంటే, ఇప్పుడు సన్స్ ఆఫ్ బెలియాల్ అంటే ఏమని అనొచ్చు? మిక్కిలి దుర్మార్గులు. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చినాయండి? బెలియాల్ అనగా ఎన్ని అర్థాలు వచ్చినాయి? పనికి మాలిన వారు, పోకిరీలు, మిక్కిలి దుర్మార్గులు. ఏంటంటే మిక్కిలి దుర్మార్గులు. ఇంకొక అదే సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. మరలా చెప్తారు అదే. పనికి మాలిన వారు కొందరు. ఈ మనుష్యుడు మనలను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఊరుకుండెను. వీళ్ళని కూడా ఏమన్నారు? బట్ ద చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అన్నారు, చూడండి. ఏమన్నారు? వీళ్ళని కూడా బెలియాల్ అనే సంబోధిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? పనికి మాలిన వారే. ఈరోజు అంతే కదండి. ఈరోజు యేసుక్రీస్తు వారిని కూడా ఆయన 3 మేకులు పీక్కోలేడు, ఇంకా ఆయన చనిపోయాడు, శవాన్ని నమ్ముకుంటున్నారు వాళ్ళు, జీవం లేని దేవుడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఎంతకీ ఏం జరిగిందో అనేది హిస్టరీలోకి వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తుంది. ఎవరో ఏదో అన్నారని వాళ్ళని పట్టుకుని అనేస్తే అలా హిస్టరీలోకి వెళ్ళాలి కదా. బైబిల్ గ్రంథం ఉందా లేదో తెలియాలి కదా. ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సత్యాలో అసత్యాలో తెలుసుకోవాలి కదంటే. ఇలా తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు వీళ్ళని ఏమన్నా? పనికి మాలిన వారు. ఏమన్నాడంటే? పనికి మాలిన వారు అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం. దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట. కనిపిస్తుందండి ఆ బోర్డులో? మీకు అక్షరాలు కనిపిస్తున్నాయా? చదవండి. తీర్పు ఆయన మీదట ఆయన బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఏమంటున్నారండి వీళ్ళని కూడా? పనికి మాలిన 2 మనుషులు, సన్స్ ఆఫ్ బెలియాల్ అంటున్నారు, చూడండి. 13వ వచనం కూడా చదవండి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. వీళ్ళని కూడా ఏమంటున్నారంటే అక్కడ అంటున్నాడు, చూడండి. చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అని చూడండి. ఇప్పుడు మీరు చదువుకున్న భాగాలన్నింటిలో ఇప్పుడు బెలియాల్ అంటే ఎవరంటే? మళ్ళీ చెప్పండి. పనికి మాలిన వారు, పోకిరీలు, మిక్కిలి దుర్మార్గులు.
ఇప్పుడు పనికి మాలిన వారు అనగానే మీ పనికి మాలిన వారిలో ఎవరెవరు వస్తారు మీకు? పనికి మాలిన వారంటే ఎందుకు పనికిరారనే కదా అర్థం. ఎవరికి పనికిరారు? దేవునికి పనికిరాని వారని. ఇంకొకరు ఎవరున్నారు? పోకిరీలు అంటే ఈడు పోకిరిరా బాబు, ఈడు ఎలా తిరుగుతూ ఉంటాడు అంటే ఏమంటారు? ఎవరినంటారు? ఇంట్లో ఏమీ పట్టించుకోకుండా, ఇంటి బాధ్యతను తెలుసుకోకుండా, తల్లిదండ్రులకు సహాయపడకుండా, తల్లిదండ్రులను గుర్తెరగకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు చూడండి. పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం 12 గంటలకు వస్తూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చే టైంకి ఏమి ఉండాలి? కరెక్ట్గా రెడీగా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాళ్ళకి. ఇలాంటి వారిని ఏమంటారు? పోకిరీలు. అంటే తల్లిదండ్రుల మాటను పట్టించుకోకుండా, తల్లిదండ్రుల మాటని గుర్తెరిగి బాధ్యతగా తీసుకోకుండా, అంటే కుటుంబం యొక్క పరిస్థితులు తెలుసుకోకుండా వీళ్ళని ఏమంటారు? వాళ్ళు తిరుగుతున్న వాళ్ళని ఏమంటారు? పోకిరీలు. ఓకే. ఇంకా ఎవరున్నారంట? మిక్కిలి అంటున్నాడు చూడండి. ఎలాంటి దుర్మార్గులు అంట? మిక్కిలి దుర్మార్గులు అంటే దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు ఉన్నారా? మిక్కిలి దుర్మార్గులు. ఎవడో దుర్మార్గుడు? సాతానుగాడు. అంటే ఇవన్నీ క్యారెక్టర్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఎక్కడ కనిపిస్తాయండి? సాతానుగాడిలో. పాత నిబంధనలో ఇదిగో పనికి మాలిన వారు అవనివ్వండి, పోకిరీలు అవనివ్వండి, మిక్కిలి దుర్మార్గులు అవనివ్వండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమని చెప్పారండి? బెలియాలు అనగా ఏంటి? సాతాను కూడా అర్థం వస్తుంది. ఎందుకంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో ఉంటాయండి? సాతాను గాడిలో ఉంటాయి. అవును కదా. మీకు ఇక్కడ చెప్తారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇప్పుడు పనికి మాలిన వారి గురించి ఆలోచిద్దామంటే, ఇప్పుడు పనికి మాలిన వారు రాగానే ఇప్పుడు వాడి ఎరా నాన్న ఎక్కడికి వెళ్ళావు అన్నా అనుకోండి, ఏం చెప్తాడు? నిజం చెప్తాడా? అబద్ధమే చెప్తాడు. అర్ధరాత్రి 12ంటికి వస్తాడు. ఎరా ఇంత టైం అయింది ఎక్కడికి వెళ్ళావంటే నిజం చెప్తాడంటే ఏం చెప్తాడు? అబద్ధమే. ఇప్పుడు అలాగే పోకిరీలను కూడా, ఈ పోకిరీలను మీరు వచ్చినప్పుడు వాళ్ళని అబ్జర్వేషన్ చేసి మీరు అడిగితే నిజం చెప్తారా? చెప్పరు. అంటే వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నట్టు? అందుకనే అంటున్నాడు, ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏ దురాశలు? శరీరాశ ఉంటుంది, అందులో నేత్రాశ ఉంటుంది, జీవోపడంబం ఉంటుంది. ఈ మూడింటిని నెరవేర్చడానికి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? తిరుగుతూ ఉంటారు. ఇంకేమంటున్నారండి? మిక్కిలి దుర్మార్గులు అన్నాడు చూడండి. మిక్కిలి దుర్మార్గుడు అంటే ఈ దుర్మార్గుడు ఎవడు? సాతానే. అంటే పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులకి అవి చెప్పినా కానీ ఇక్కడ కొత్త నిబంధన వచ్చేసరికి బెలియాలు అనగానే ఎవరిని సూచిస్తున్నాడు? సాతానుగాడు. అందుకనే ఇప్పుడు అంతే కదండి, హీరో విలన్. హీరో ఎవరు? విలన్ ఎవరు? అంటే వీళ్ళిద్దరి గురించి కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక ఏమన్నారండి? క్రీస్తునకు బెలియాలునకు ఏం సంబంధం? ఆడికి సాతాను గాడితో యేసుక్రీస్తు వారికి ఏంటి సంబంధం? ఏంటి ఆడి పని? ఆడి నియమించిందే వీళ్ళు. దేవుడే కదండి నియమించింది కూడా సాతాను గాడిని. ఆ సాతాను గాడితో పొంతేంటి? మీరు వాళ్ళతో కలిసి తిరుగుతారేంటి? ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అంటే ఇప్పుడు యజమాని కుటుంబంలో యజమాని ఉన్నప్పుడు వాళ్ళు పని చేసే వాళ్ళు ఉంటారు కదా, పని చేయడానికి యజమాని కుటుంబంలో పని చేయడానికి వస్తారు కదా. పిల్లలు వాళ్ళతో జత కడితే తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు మరి తల్లిదండ్రుల గుణమే ఇలా ఉంటే దేవుని గుణం ఎలా ఉండాలి? దేవుడు ఎలా ఆలోచించాలి? అంతే కదా. దేవుని మాటలే కదండి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా వ్రాయబడుతున్నాయి. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఇదిగో మీరు అవిశ్వాసులతో జతొద్దు. ఎవరు అవిశ్వాసులు? విశ్వాసుల్లోనే విశ్వసించిన వారు ఏం చేస్తారంట? అవిశ్వాసంగా ఉంటారంట. ఏంటి? నమ్మరు.
ఏం నమ్మాలి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క ఎలా ఉందండి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మీరు దేని గురించి నిరీక్షణ? మీ నిరీక్షణ దేని గురించి? పరలోకం గురించి. ఇంకా యేసుక్రీస్తు వారిని చూడాలని, తండ్రి అయిన దేవుణ్ణి చూడాలని, పరలోకం చూడాలని, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో మనకి నివాసాలు కడుతున్నాడు కదా, అవి చూడాలని. ఇదంతా మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఈ నిరీక్షణ ఎలాంటిదంట? చదవండి మళ్ళీ. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి. ఏ అదృశ్యమైనది? పరలోకం, నరకం, పాతాళం. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయా? దేవుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ఉన్నారా? కనిపిస్తున్నారా మీకు? సాతాను కనిపిస్తున్నాడా? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంటే ఇప్పుడు సాతాను గురించి చెప్పుకున్నాం కదా. ఏమని చదువుకున్నామండి? బెలియాలు ఎవరు? సాతాను. కనిపిస్తున్నాడా మనకి? అంటే వీడు ఉన్నాడని వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. అంతే కదండి. పరలోకం ఉందని వాక్యం ద్వారా ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఇదిగో తండ్రి అయిన దేవుడు ఉన్నాడని వాక్యం ద్వారా ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఇదే విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఏం చూసి వచ్చాను ఏంటండి? ఎవరు చూసి వచ్చారు? ఏదో చెప్తారు దేవుడు 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 అని. అవునా కదా? అంటే నమ్మడానికి ఒప్పుకోవడం లేదు. విశ్వాసే వస్తాడు, కూర్చుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఏదో చెప్పారులేండి. లైట్ తీసుకుంటారండి. ఏంటిది? వాక్యం ఎవరికి దొరకదండి. ఇది లోకంలో దొరకని జ్ఞానులకు లేని జ్ఞానిని ఏమంటే బాప్తిసం తీసుకున్నారంటే బాప్తిస్మా అంటాడు. ఏంటి? ఫ్లైట్ కనిపెడతాడు, ఇంకా అంతరిక్షంలో ఉపగ్రహాలన్నీ కనిపెడతాడు, శాటిలైట్లు కనిపెడతారు, అన్నీ కనిపెడతారు. ఇలాంటి శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి ఏమంటే రక్షణ అంటే తెలుసా మీకు అన్నాం అనుకో, చెప్తాడా? ఏ రక్షణ కోరుకుంటాడు? ఈ భూమి మీద రక్షణ కోరుకుంటాడు. కానీ నిత్య జీవం గురించి తెలుసండి ఆయనకి? తెలీదు. మనకిచ్చాడు దేవుడు అది. అంటే ఇలాంటి నిరీక్షణ, ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాం తెలుసా మనం. ఈ జ్ఞానం అక్కడ లేదు, ఈ లోక జ్ఞానంలో లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? దేవుని నుండి వచ్చిన జ్ఞానం. అయితే వీరి క్రియలేంటి? మరి ఈ బెలియాలు కుమారుల యొక్క క్రియలేంటి? మనం ఏమన్నా బెలియాలు కుమారులుగా అంటే అపవాది కుమారులు అంటున్నాడు కదా. ఏమన్నాడు? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. మరి ఇలాంటి లక్షణాలు ఏమన్నా కలిగి ఉన్నావా? ఇశ్రాయేలీల్ని ఏం చేశారంట? మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండంలో. విగ్రహారాధన వైపు తిప్పి చెడ్డ వ్యక్తులుగా ఉన్నారంట. ఇప్పుడు మనకు కూడా సంఘంలో ఇదిగో ఈ శ్రమలు అనుభవించాలి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా వాక్యం తీసుకుని. రేపు పొద్దున్నే ఎవడో వస్తాడు, అదేంటండి దేవుడు మనల్ని ఉత్తినే పంపించాడేంటి? సుఖం అనుభవించడానికి పంపించాడు. ఏమనుకుంటున్నారు మీరు? అంతే కదండి, ఇలాగే కదా. అయ్యో మీరు కష్టపడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా మీకు శ్రమలు వస్తుంటే? లేదండి మీరు అక్కడికి రండి, అకౌంట్లో ఎన్ని లక్షలు అడిపోతాయి తెల్లారితే అంటాడు. అయిపోయింది. ఏమైపోయింది? నిరీక్షణ అంతా పోయింది. ఇంకేమున్నాయి? వ్యభిచారానికి, ఘోర పాపానికి ఒడిగట్టిన కామాంధులు ఉన్నారంట. అంటే క్రైస్తవ్యంలో కూడా ఉన్నారండి. వస్తాయి కదా అప్పుడప్పుడు న్యూస్. ఓన్లీ బయట వారే కాదు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అంటే సంఘంలో ఉంటారా? సంఘంలో కూడా ఉంటారండి. ఇంకేమంటాడు? దేవుని బలులను తృణీకరించి అంటాడు. ఎక్కడ? సమూయేలు గ్రంథంలో. దుర్మార్గులు అంటాడు. అయితే ఇదిగో దుర్మార్గులు లాంటి వారు ఉన్నారా? దుర్మార్గులు ఉన్నారండి. ఏంటి? దేవుని వాక్యం అంటే నచ్చదు. అంతమాటు వాక్యమేనేంటి అన్నాడు అనుకో, ఎవడండాడు? అంతే కదా. అంటే ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు, ఇంకా రాజులను అభిషేకించినప్పుడు తృణీకరిస్తాడు. ఇప్పుడు మహేష్ గారు వాక్యం చెప్తున్నారు, ఆయన రాజులైన యాజక సమూహంలో ఒక అతను. ఇప్పుడు మహేష్ గారు వాక్యం బాగా చెప్పారన్నాడు అనుకోండి, ఈడేమంటాడు? పక్క నుంచి ఆడేం చెప్పాడు? బాగా చెప్పడం పొగుడుతూనే ఉంటాడు జీవితాంతం. అవునా కదండి. వాక్యం అర్థమయ్యేలాగా చెప్పేవాడు మాత్రం ఏమంటాడు? వీడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది?
వీడు మొత్తం నేర్పేస్తాడని సాతానుగడు ఏం చేస్తాడు, వెంటనే ఎంటర్ అయిపోతాడు. ఇలాంటి వారు ఉంటారు. అంటే మీకు అర్థం కావడానికి చెప్పానండి. ఇంకా అబద్ధ సాక్ష్యం చెప్పేస్తారండి. రాజుల గ్రంథంలో అబద్ధ సాక్ష్యమే కదా అక్కడ మనం చదువుకున్నాం కదా. అంటే అబద్ధ సాక్ష్యము అనగానే ఇంకెవడు అబద్ధానికి జనకుడు ఎవరండి? అపవాదే. అంటే ఇలాంటి వారు ఉంటారు. అందుకనే బెలియాలుతో క్రీస్తుకి ఏంటి సంబంధం? మీరు క్రీస్తుని ధరించుకున్నారు కదా, ఇంకా బెలియాలు కుమారులాగా ఉన్నారా? ఇంకా విగ్రహారాధన వైపు, అంటే విగ్రహారాధన అంటే ఏదో అనుకోకండి, ఇంకా ధనాపేక్ష అయిన విగ్రహారాధన అంటారు. వేరే విధంగా ఆలోచించకండి. మనం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించకండి. ఇక్కడ మనకి చెప్పినది ఏంటంటే, ఇదిగో ధనాపేక్ష గలవారే ఉండొద్దు అంటాడు. అంటే ధనాపేక్షతో ఉంటున్నావా, ఇంకా అదే కోవలోకి వెళ్ళిపోతున్నావా? ఇలా అన్నీ ఆలోచించుకోవాలండి. ఇంకేమంటాడు? వ్యభిచారం అంటే ఈ లోక స్నేహం, వైరం. మీరు ఇదిగో ఈ దేవుని దగ్గరికి వచ్చి క్రీస్తులో బ్రతుకుతూ, క్రీస్తు బాప్తిస్మం తీసుకుని, క్రీస్తుని ధరించుకుని, సంఘంలో ఇదిగో మిసులుకుంటూ మళ్ళీ లోకం వైపు తిరిగారనుకోండి, ఎక్కడికి వెళ్ళినట్టు? అంటే క్రీస్తుని భర్తగా స్వీకరించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బెలియాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? క్రీస్తుని భర్తగా స్వీకరించి, అంతే కదా. సంఘం అనగా ఏంటి? వధువు. సంఘం అనగా పెండ్లి కుమార్తె. ఇలా ఆలోచించుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం, ఇదిగో పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటులో మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ లోకం వైపు నేత్రాశతో కానీ, శరీరాశతో కానీ, జీవపడంబంతో కానీ ఒక్క స్టెప్ అటేసారా మీరేంటి? వ్యభిచారులు. అంతే కదండి. అంతేకాదు భర్తని కాకుండా మరొక అతన్ని చూసిందంటే ఏంటి? మోహపు చూపు, వ్యభిచారమే క్రొత్త నిబంధన ప్రకారం. అంతేనా? ఇలాగా యేసుక్రీస్తు వారు అనే ఇదిగో ఆయన ఇది వరుడి కాకుండా ఇదిగో ఏమంటున్నాడు ఆయన? బెలియాలను చూసామనుకో, ఏంటి అక్కడ అయిపోయింది. అంటే ఆనాడు ఇశ్రాయేలీలతో పోలుస్తూ వీళ్ళంట పనికి మాలిన వారుగా చెప్పాడు. ఏమంటే మనం పనికి మాలిన వారుగా ఉన్నావా? ఇంకేమన్నాడు? పోకిరీలు అన్నాడు, మిక్కిలి దుర్మార్గులు అన్నాడు. అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మీరు మిక్కిలి దుర్మార్గులు. అంతే. ఇంకా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మీరు మిక్కిలి పరిశుద్ధాత్మకు వ్యతిరేక. ఎందుకంటే దేవుని వాక్యం ఎలా రాయబడింది? దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుష్యులు రాసిరి. అంటే ఇప్పుడు వాక్యం ఎలా వచ్చింది మన దగ్గరికి? ఆ దేవుని మూలం. ప్రతిదానికి మూలం ఎవరండి? దేవుడు. యేసుక్రీస్తు రావాలన్న మూలం దేవుడే, పరిశుద్ధాత్ముడు రావాలన్న మూలం దేవుడే. అంతేనండి. మనం ఈ భూమి మీదకి రావాలన్న మూలం దేవుడే. దేవుడు సిద్ధపరిచినట్టుగానే కదండి మనం భూమి మీదకి వచ్చింది. అంటే వాక్యాన్ని వ్యతిరేకిస్తే ఎవరిని వ్యతిరేకించినట్టు? డైరెక్ట్ దేవుడినే. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే ఎవరికి విరోధంగా మాట్లాడినట్టు? దేవునికి విరోధంగా మాట్లాడినట్టు. అలా మనం ముందుకు వెళ్ళగలిగితే ఇదిగో అబద్ధాన్ని నమ్మేవారిగా ఈరోజు మనం ఉండకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుగాడు. అంటే బెలియాలు కుమారులు ఎవరు అంటే మనం ఏం చెప్పాలి? బెలియాలు అంటే అపవాదాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెలియాలు కుమారులు ఎవరంటే అపవాది సంబంధులు. అంతే కదండి. మీ తండ్రి అపవాది సంబంధులు. ఏమంటున్నాడు ఇక్కడ? వాళ్ళు పనికి మాలిన వారుగా ఉన్నారంట, పోకిరీలుగా ఉన్నారంట, ఇంకా మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. అంటే ఈ బెలియాలు కుమారుల లక్షణాలు ఇవి. ఈ బెలియాలు కుమారుల లక్షణాలు ఎవరి? బెలియాలు కుమారులు అంటే ఇదిగో సంఘంలో ఉంటారు. ఇప్పుడు సంఘంలో ఉంటారంటే ఉంటారా? సంఘంలో పనికిమాలిన వారు ఉంటారా? ఉంటారు. అంటే ఏంటి పనికిమాలిన వారు అంటే? చెప్పిన పని చేయకపోతే ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు దేవుడు ఇదిగో మీరు అక్రమము చేయవారులారా అంటాడు. నా మాట వినకపోతే మీరు అక్రమము చేయవారులారా అంటాడు. ఇప్పుడు అక్రమము చేయవారులారా అనే మాట అన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు? దేవుని మాట వినలేదు. ఇప్పుడు మనం దేవుని మాట వినకపోతే ఏంటి? పనికిమాలిన వాళ్ళం, పోకిరీలు, ఇంకా మిక్కిలి దుర్మార్గులు. ఇదిగో ఇలా బెలియాలు కుమారులాగా మనం మారిపోకూడదు. బెలియాలు అనేది ఇదిగో ఎబ్రీ గ్రీకు పదాల నుంచి వచ్చిన పదం. ఆ పదానికి అర్థాలు ఏంటంటే ఇంగ్లీష్లో ఆ పదాన్ని డైరెక్ట్గా పెట్టుండొచ్చు. కాబట్టి కొన్ని పదాలని మనం ఆలోచించేటప్పుడు ఒక్కొక్కసారి మిగతా గ్రంథాలు కూడా చదవవలసి వస్తుంది. అలా చదివినప్పుడు మనం అర్థం చేసుకునే విధానం కూడా తెలుగులో కరెక్ట్గా
సమకూర్చబడుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే తెలుగు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిమ హెబ్రూ గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది. కొన్ని పదాలు ఇది హల్లెలూయా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాం కదా, హల్లెలూయా అనే పదానికి అర్థం ఏంటి తీయండి అది ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లి. ప్రభువును స్తుతించుడి అనే దగ్గర 2 ఉంది చూడండి, ఉందా? ఆ 2 దగ్గర పుట్టినోట్లు ఏముంది? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఏమంటాం? అలవాటు అయిపోయింది అలాగా. హల్లెలూయా అంటే ఇది ఏ పదం అని చెప్పుకోవాలి మనం? ఇప్పుడు హల్లెలూయా అంటే అర్థం ఏంటండి? ఎలా రాయబడింది? గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది క్రొత్త నిబంధన. ఓకేనా? అంటే ఇది ఏ పదం అని చెప్పుకోవచ్చు? గ్రీకు పదం అని చెప్పుకోవచ్చు. ఈ గ్రీకు పదాలలో నుంచి హల్లెలూయా అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నేను హల్లెలూయా అన్నాను అనుకోండి, మీకు ఏం చెప్పినట్టు? ప్రభువుని స్తుతించుడి. మీరేం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓకేనా? కాబట్టి ఇదిగో బెలియాలు కుమారులు అంటే సాతాను సంబంధులని కొత్త నిబంధన ప్రకారం చెప్పుకోవచ్చు. పాత నిబంధనలో ఏమేమి నిర్వచనాలు ఇచ్చారంటే పనికిమాలిన వారు అన్నాడు, పోకిరీలు అన్నాడు, మిక్కిలి దుర్మార్గులు అన్నాడు. వీళ్ళందరూ ఏ కోవలోకి వస్తారు? బెలియాలు కుమారులు కోవలోకి వస్తారు. ఇంకా బెలియాలకి తండ్రి ఎవడు? బెలియాల కుమారులకి అపవాది. కాబట్టి మనం అపవాది సంబంధులుగా ఉండకుండా వాక్య ప్రకారం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ వాక్యాన్ని ఇప్పటి వరకు పరిశీలించాం తండ్రి. తండ్రి, సున్నైనను పొల్లైనను తప్పిపోదని చెప్పారు తండ్రి. మరి అందును బట్టి మేము పరిశీలించిన ఈ మాటలు మా హృదయాలు మరి మీ వైపు తిరగడానికి ఆలోచించుకున్నట్టుకు సహాయం చేయమని, అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి ఆందోళనలోకి వెళ్లకుండా అర్థాలు తెలుసుకుని భావాన్ని గుర్తించడానికి మా ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, అలాగే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం జీవించడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి.